రీసెంట్‌గా సేల్ జరిగింది గదా! ఆ సేల్‌లో చాలామంది కొత్త న్యూ టీవీస్ కొన్నారు. అది ఆండ్రాయిడ్ అయితేనేమి, గూగుల్ టీవీ అయితేనేమి, అలాగే ఎంఐ టీవీ అయితేనేంది, సోనీ టీవీ అయితేనేంది, ఇంకా మాట్లాడుకుంటే ఏసర్ ఇంకా టీసీఎల్, ఇంకా కొడాక్ అని ఇలా చాలామంది కామెంట్ చేశారు. కొంతమంది కామెంట్ చేసేదేంటంటే సోనీ టీవీలో గూడా ల్యాగ్ ఉందని, అండ్ ఏసర్ సూపర్ సిరీస్ క్యూఎల్ఈ టీవీలో గూడా ల్యాగ్ ఉందని, అండ్ చాలా ఫాస్ట్‌గా లేదు, స్లో ఉందని చాలామంది కామెంట్ చేశారు. మీరు ఏ టీవీ వాడండి, ఎనీ కంపెనీ టీవీ వాడండి, కాకపోతే అది ఆండ్రాయిడ్ అయ్యి ఉండాలి, లేదా గూగుల్ టీవీ అయ్యి ఉండాలి. ఆ టీవీ మీరు ఒకవేళ వాడుతుంటే స్లోగా ఉంది అనుకుంటే, ఇప్పుడు నేను చెప్పే సెట్టింగ్స్ ఏం చేస్తాయంటే మీ యొక్క టీవీని చాలా ఫాస్ట్‌గా పరిగెత్తిస్తాయన్నమాట. ఆ సెట్టింగ్ చేంజ్ చేసుకుంటే. అదేంటో ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్‌గా అయితే చెప్పబోతున్నాను. క్లియర్‌గా ఎండ్ వరకు అయితే చూడండి. నచ్చింది అనుకుంటే ఒక్కసారి లైక్ చేయండి భయ్యా. లైక్ చేస్తే మీరు నాకు కొంచెం బూస్ట్ ఇచ్చిన వారే అయితే అవుతారు భయ్యా. అన్ని వీడియోస్ అయితే చూడండి. సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఇంకా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మీలో ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకుంటా. సో సబ్స్క్రైబ్ కూడా అయితే చేసేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్‌కి ఇక్కడ పక్కకైతే ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మరొక చిన్న సజెషన్ అయితే అనుకోవచ్చు, రిక్వెస్ట్ అయితే అనుకోవచ్చు. అదేంటంటే మనకు ఈ యొక్క దివాళీ సేల్ కూడా ఇంకా ఆఫర్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. సో మీలో ఇంకా ఎవరైనా కానీ టీవీ కొనాలన్నా, సౌండ్ బార్ కొనాలన్నా, ఫ్రిడ్జ్ కొనాలన్నా, వాషింగ్ మిషన్ కొనాలన్నా, ఇంకా వేరే అదర్ స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఇంట్లోకి కొనాలి అనుకుంటే మీకు లూట్ ఆఫర్స్ అనేవి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉన్నాను. మీలో ఎవరైనా కానీ మనీ సేవ్ చేసుకోవాలనుకున్న మీ ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరికైనా కానీ మన టెలిగ్రామ్ లింక్ అయితే షేర్ అయితే చేయండి. టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి అయితే చెక్ చేయండి. లేదు అన్నట్లయితే ఇప్పటికిప్పటికే మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి షివ్ టెక్ డీల్స్ అని ఏ విధంగా టైప్ చేస్తే మన ఛానల్ పేజ్ అయితే వస్తుంది. అక్కడ కింద జాయిన్ బటన్ అయితే ఉంటుంది. జాయిన్ బటన్ మీద క్లిక్ చేస్తే జాయిన్ అయితే అయిపోతారు. మన ఫ్యామిలీ మెంబర్లు మీరు కూడా అయితే ఒకరైతే అవుతారు. ఇదైతే చేయండి, ఖచ్చితంగా మీ మనీ అయితే సేవ్ అయితే చేస్తాను, కంపల్సరీ చెప్తున్నాను. మన మంచి లూట్ డీల్స్ అయితే పోస్ట్ అయితే చేస్తున్నాను. మీరు మొదలు చేయాల్సిన ఫస్ట్ పని సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మన కింద బాటంలో వస్తే ఇక్కడ సిస్టమ్ అని అయితే ఉంటుంది. మీ యొక్క టీవీలో ఏమైతే ఉందో దాంట్లోకి అయితే వెళ్ళండి. ఇక నాకు సిస్టమ్ అని చూపిస్తుంది. అండ్ తర్వాతకి ఇక్కడ మీకు అబౌట్ అని అయితే కనబడుతుంది. ఈ యొక్క అబౌట్లోకి అయితే వెళ్ళిన తర్వాత అండ్ సిస్టమ్ అప్డేట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఈ యొక్క సిస్టమ్ అప్డేట్ చెక్ చేసినప్పుడు ఇది మీరు చూస్తున్న టీవీ ఏంటంటే ఏసర్ సూపర్ సిరీస్ 43 ఇంచెస్ 4K QLED. మీరు 43 ఇంచెస్ కానీ, 55 ఇంచెస్ కానీ, అండ్ 65, 75 ఇంచెస్ కానీ ఏమైనా సూపర్ సిరీస్లో QLEDలో కొంటే మీకు ఒక 2.35 GB అయితే అప్డేట్ అయితే వచ్చింది. 14 వర్షన్ విత్ గూగుల్ టీవీ UI తోటి అయితే రన్ అయితే అవుతుంది. దీనికి ఇంకా మనం ఆప్టిమైజేషన్ చేయడం కోసమే వీళ్ళు కొత్త న్యూ అప్డేట్ అయితే తీసుకొని అయితే వచ్చారు. ఒకసారి అయితే చెక్ చేయండి. మీకు పిక్చర్ క్వాలిటీ కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ అయితే అవుతుంది అని అయితే చెప్పారనమాట. సో ఒకసారి అయితే చెక్ చేయండి. ఖచ్చితంగా అప్డేట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన పని, సో ఎవరైనా కానీ ఏ టీవీ వాడుతున్నా కానీ సిస్టమ్ అప్డేట్ అయితే చెక్ చేయండి ఫస్ట్. నేను ఏసర్ టీవీ అని చెప్పాను కదా, కాబట్టి ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి చెప్పాను. మీరు ఏ టీవీ అయినా కానీ సిస్టమ్ అప్డేట్ అనేది చేయండి. చేసిన తర్వాత మీరు వచ్చేసరికి బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత అబౌట్లోకి అయితే వచ్చేసి ఇక్కడ మీకు ఒకటి కనబడుతుంది, ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్ బిల్డ్ అని అయితే కనబడుతుంది. దాని మీద ఒక 7 టైమ్ ఇలా బిల్డ్ అయితే చేయండి. టపా 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 కొట్టేసేయండి మీరు ఆ టీవీ దాని మీద. ఒకేసారి మనకు డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ అనేది వస్తుంది. చూశారు కదా, ఇక్కడ యువర్ ఆల్రెడీ డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ అనేది ఉంది. సో మనం బ్యాక్ వెళ్ళిన తర్వాత కిందికి వస్తే మనకి ఇక్కడ డెవలపర్ ఆప్షన్ అయితే కనబడుతుంది. ఈ యొక్క డెవలపర్ ఆప్షన్లోకి వెళ్ళేసిన తర్వాత మనకు ఇక్కడ కింద ఇంకొకటి అయితే ఉంటుందన్నమాట. అంటే మనం యానిమేషన్ని చేంజ్ చేసుకోవడం. సో ఆ యానిమేషన్ని చేంజ్ చేసామనుకోండి, మనకు ఏదైతే ఫాస్ట్గా అయితే అనిపిస్తుందో కొంచెం స్లో అయితే అవుతుంది. సో ఇక్కడ మనం యానిమేషన్ అయితే ఖచ్చితంగా అయితే చేయాలి. సో విండో యానిమేషన్ స్కేల్ అనేది మనకి ఇక్కడ వచ్చేసరికి 1.5x 2x అయితే ఉంటుంది. సో మీరైతే యానిమేషన్ ఆఫ్ చేసినా పర్వాలేదు, కాకపోతే మనకు స్మూత్ మోషన్ అలాగే ఒక ఎక్స్పీరియన్స్ ఉండడం కోసం అట్లీస్ట్ ఒక యానిమేషన్ 0.5x అయితే పెట్టేసుకోండి. ఇక్కడ 3 కనబడతాయి. ట్రాన్సిషన్ యానిమేషన్ స్కేల్ కూడా ఇక నేనైతే యానిమేషన్ స్కేల్ 0.5x అయితే పెట్టేశాను. అలాగే ఇంకోటి యానిమేషన్ డ్యూరేషన్ స్కేల్ అనేది కూడా అయితే ఉంది కదా, దీన్ని కూడా మీరు 0.5x అయితే పెట్టేయండి. ఇలా పెట్టిన తర్వాత ఇంకొంచెం కిందికి డౌన్ అయితే రండి. ఈ డౌన్కి వచ్చేసిన తర్వాత మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అదేంటి అంటే లైక్ బ్యాక్గ్రౌండ్ లిమిట్స్. ఇక్కడ చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్స్ అంటే మనం టీవీని ఏం చేయకపోయినా కూడా బ్యాక్గ్రౌండ్లో కొన్ని యాప్స్ అనేవి రన్ అయితే అవుతూ ఉంటాయి. సో ఆ యాప్స్ని మనం ఎంతవరకు లిమిట్ ఇవ్వాలని అయితే ఇక్కడైతే చెప్పారు. సో మనం ఏం చేస్తుంటాం, ఇక్కడ స్టాండర్డ్ లిమిట్ అయితే ఉంటుంది. సో స్టాండర్డ్ లిమిట్ కానీ ఇవ్వకండి, నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ పెట్టేసేయండి. సో ఒకటి ఇవ్వాలనుకుంటే అది మీ ఇష్టం, మీరు ఒకటి ఇవ్వచ్చు. కానీ నా సజెషన్ ఏంటంటే అసలు నథింగ్, ఏ
బ్యాక్గ్రౌండ్లో ఏ ఒక యాప్ రన్ అయితే అవ్వకూడదు అనేది పెట్టేయండి. సో ఓకే కొట్టేసేయండి, బ్యాక్ అయితే వచ్చేసేయండి. సో ఇలా మీరు చేసిన తర్వాత ఇంకొకటి అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే యాప్స్ అని అయితే కనబడుతున్నాయి కదా, ఈ యొక్క యాప్స్లోకి వెళ్తే సీ ఆల్ యాప్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క సీ ఆల్ యాప్స్లో మనకు కావాల్సిన ఏదో పనికిమాలిన యాప్స్ ఏమైనా మనం ఇన్స్టాలేషన్ చేసామా లేదా అని ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే మనకు టీవీ యొక్క ప్రాసెస్ అనేది అంత ఎఫెక్టివ్గా అయితే ఉండదు కాబట్టి, సో కొంచెం తక్కువగా అయితే ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ అనేది. సో పనికిమాలిన యాప్స్ ఉంటే అన్ఇన్స్టాల్ అయితే చేయండి. ఒకవేళ సిస్టమ్ డిఫాల్ట్ యాప్స్ ఉంటే దాన్ని డిజేబుల్ చేయండి, అది మీకు వర్క్ కాకపోతే. ఓకేనా, ఇక్కడ పనికిమాలిన యాప్స్ అయితే నాకైతే ఏమైతే కనపడలేదు. సో అందుకే నేనైతే బ్యాక్ అయితే వెళ్తున్నాను, మీరు కూడా అయితే చెక్ చేయండి. ఇలా మీరు యాప్స్ని కూడా అన్ఇన్స్టాల్ కానీ అండ్ డిజేబుల్ అయితే కానీ అయితే చేసేసుకొని మీకు ఏది యూస్ఫుల్ అవ్వలేదు అనుకుంటే ఆ యొక్క యాప్స్ని. సో దెన్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ అయితే వెళ్ళేయండి. సో ఇప్పుడు మీరు ఒకసారి అయితే చెక్ చేయండి గైస్, మీ యొక్క సిస్టమ్ అనేది ఫాస్ట్గా అయితే ఉందా లేదా. ఇలా సెట్టింగ్ మీరైతే చేంజ్ చేయండి. ఈ సెట్టింగ్ చేంజ్ చేసినాక కూడా మీకు టీవీ అనేది స్లోగా అయితే ఉంది, లాగినెస్ ఇంకా అయితే ఉంది అనుకుంటే ఇప్పుడు చెప్పేది మీ యొక్క టీవీలో సెట్టింగ్ అయితే చేంజ్ చేశారైతే అనుకోండి, ఖచ్చితంగా చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. ఇది 100% నేను అయితే చెప్పగలను. సో ఆ సెట్టింగ్స్ ఏం లేదు, మనకి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఉంది కదా, ఈ సెట్టింగ్స్ పక్కన మనకు స్విచ్ అకౌంట్ అయితే ఉంటుంది. అంటే మనం జీమెయిల్ తోటి లాగిన్ అయితే అవుతాం కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మేనేజ్ అకౌంట్ అయితే ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వెళ్తే ఇక్కడ మీకు యాప్స్ ఓన్లీ మోడ్ అని అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి టర్న్ ఆన్ అయితే చేయండి. సో హోమ్ స్క్రీన్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ యాప్స్ మాత్రమే కనబడతాయి. సో చూసారు కదా, ఓన్లీ యాప్స్ మాత్రమే కనపడతాయి. సో ఇలా యాప్స్ కనపడ్డప్పుడు మీ సిస్టమ్ అనేది అంటే మీ టీవీ అనేది చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది, ఎక్కడ స్లో అయితే ఉండదు. సో ఇక్కడ ఏవైతే రికమెండేషన్స్ అయితే ఉన్నాయో రికమెండేషన్స్ని రిమూవ్ చేసేసి ఓన్లీ మనకు యాప్స్ కనపడే విధంగా అయితే తీసుకొస్తే వస్తుంది యాప్ మోడ్ అనేది. సో దాన్ని మనం మళ్ళా డిజేబుల్ చేసుకుంటే ఇంతకుముందుకి ఎలాగైతే రికమెండేషన్స్ అన్నీ ఎలా అయితే ఉన్నాయో అవన్నీ అయితే వస్తుంది. నేను ఒకటి అడుగుతాను, కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా, మీలో ఎంతమంది రికమెండేషన్ యూజ్ అవుతుందో చెప్పండి. సో దానివల్ల స్లో ఉండడం తప్పించే కానీ మనకి యూస్ఫుల్ అయ్యేదైతే చాలా తక్కువ. ఎవరికో కొంతమందికి యూస్ఫుల్ అయితే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అది మాత్రం 100% అయితే కాదని అయితే నేనైతే అంటాను. నాకంత పెద్దగా యూస్ఫుల్ అయితే అవ్వదు, కాకపోతే వాళ్ళు కొంచెం డిజైన్ బాగుంటుంది అని చెప్పేసి రికమెండేషన్ తీసుకొని అయితే వచ్చారు. ఆ యొక్క రికమెండేషన్ మనకి యూజ్ కాకపోతే మనం ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇలా మీరు యాప్ మోడ్స్ పెట్టుకోండి, మీకు ఇంకా చాలా బాగా అయితే ఉంటుంది. సో అది కూడా మీరు యాపిల్ టీవీ యూజ్ చేస్తున్న విధంగా అయితే ఉంటుంది. యాపిల్ టీవీలో ఇలాగైతే ఉంటుంది అన్నమాట, ఓన్లీ యాప్స్ మాత్రమే కనబడతాయి, రికమెండేషన్స్ ఏమైతే ఉండవు, అది మాత్రం చూసుకోండి. సో రికమెండేషన్స్ అయితే యూజ్ చేయకుండా ఇలా యూజ్ చేయండి, మీకు ఇంకా టీవీ ఫాస్ట్గా అయితే ఉంటుంది. సో ఇంతే ఈ యొక్క వీడియో. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ జాయిన్ అయితే అవ్వండి. మళ్ళీ దివాళీ సేలు రన్ అవుతూనే ఉంది. ఒకవేళ మీలో ఎవరైనా టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ కొనాలనుకుంటే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వాళ్ళకు ఈ యొక్క లింక్ అయితే సెండ్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటా. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.